పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంకు చెందిన లావా మొబైల్స్ డిస్ట్రిబ్యూటర్ హరిహర శ్రీనివాస్ వియత్నాంలో జరిగిన బోటు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. అయితే ఆయన తోటి డిస్ట్రిబ్యూటర్లు పలువురు ఈ ప్రమాదంలో మరణించడం తీరని విషాదం. లావా మొబైల్స్ కంపెనీ తమ టార్గెట్లను పూర్తి చేసిన డీలర్స్కు డిస్ట్రిబ్యూటర్ల కోసం విదేశీ పర్యటన ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా నిన్న వియత్నాంలో ఫుక్వాక్ ద్వీపం వద్ద ఈ దుర్ఘటన జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని మొబైల్ హబ్ అయితే రన్ చేస్తున్నాం. మరి వెస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్స్ కూడా మేము సో మొబైల్ కంపెనీ వాళ్ళు రెగ్యులర్ గా ట్రిప్స్ కి అయితే తీసుకెళ్తూ ఉంటారు, టార్గెట్ ఫినిష్ అయిన వాళ్ళని. అలాగే ఈసారి వియత్నాం ట్రిప్ కి మా అన్నయ్య హరిహర శ్రీనివాస్ గారు వెళ్ళడం జరిగింది. అనుకోకుండా చాలా బాధాకరమైన విషయం ఏంటంటే అక్కడ వియత్నాంలో ఈ రోజు మార్నింగ్ బోట్ అయితే తిరగబడడం జరిగింది సముద్రంలో. సో ఆ బోటు ప్రయాణంలో 32 మందిలో ఆల్మోస్ట్ ఒక 20 మంది దాకా ప్రమాదవశాత్తు చనిపోవడం జరిగింది. అదృష్టవశాత్తు ఆ టీమ్ లో అన్నయ్య ఉండడం, ఆ పక్క బోట్ లో ఉండడం, అన్నయ్యకి ఏమీ కాకపోవడం మాకు చాలా ఆనందకరంగా ఉంది, చాలా హ్యాపీ. అంతకు మించి రోజు మాతో పాటు నిత్యం మాతో కాంటాక్ట్ లో ఉండేవాళ్ళు మా తోటి డిస్ట్రిబ్యూటర్లు చనిపోవడం కూడా చాలా బాధాకరంగా ఉంది. ఇలాంటి సిచ్యువేషన్ మేము ఫేస్ చేస్తామని ఎప్పుడు అనుకోలేదు. రెగ్యులర్ గా ట్రిప్స్కి వెళ్తూ ఉంటా కానీ ఎప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ జరగలేదు. సో ఇలా ఈ టైంలో మా మొబైల్ అసోసియేషన్ ఏదైతే ఉందో ఏపీ తెలంగాణ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి మన ఏపీ మంత్రివర్య లోకేష్ గారితో మాట్లాడడం, ఆయన ఇమీడియట్ గా స్పందించడం, మీడియా వాళ్ళందరికీ తెలియజేయడం, ఇక్కడ నుంచి అక్కడ అంబాసిడర్ తో మాట్లాడడం, ప్రతి ఒక్కళ్ళు కూడా కోఆర్డినేట్ అయ్యి ఇమీడియట్ గా అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా తగిన చర్యలు తీసుకుని. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో సామూహిక హత్యల కేసులో కీలక